అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. అనాఘ్రాతావద్యం బహుగుణ పరీణాహి మనసో దుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయవాణీ విలసితం. 2 రోజుల విరామానంతరం మళ్ళీ ఈరోజు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ 2 రోజుల క్రిందటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి వసంతలక్ష్మిని మనసారా అభినందిస్తున్నాను. శ్లోకానుసంధానం స్పష్టంగా చేశారు. శ్రితాస్యన్యై అనే శ్లోకాన్ని చదవలేదు, మర్చిపోయినట్టున్నారు. మనం ఆ శ్లోకాన్ని కూడా చదవాలి అని అనుకున్నాం. అర్థాన్ని అనుసంధానం చేసిన విధానం కూడా చాలా స్పష్టంగా ఉంది, భావనాయుక్తంగా సాగింది. చిన్న సూచన ఏది అంటే, ముందు శ్లోకాన్ని కొంచెం తగ్గించుకుని నిన్నటి శ్లోకాన్ని ఇంకొంచెం వివరించి ఉంటే బాగుండేది అనేది సూచన. దోషం ఎక్కడా లేదు, కాకపోతే అది ఇది కూడా సమభాగం చేసుకుని ఉంటే ఇంకా స్పష్టత ఉండేది. పుండరీక నయనుడు అన్నదొక్క విషయమే పాయింట్ అందులో వచ్చింది. మిగిలినటువంటి 2 పాయింట్స్ కూడా వస్తే ఇంకా సమగ్రత ఉండేది అని మాత్రమే సూచన. అంతకు మించి ఆమె చేసిన ప్రయత్నంలో లోపం లేదు, ఆమె అనుసంధానం చేసినటువంటి తీరులో దోషం లేదు. విషయ ప్రతిపాదనము బాగుంది, శ్లోకానుసంధానము కూడా సక్రమంగా సాగింది. మనసారా ఆమెను అభినందిస్తూ కొంచెం ఆ విషయ విభాగంలోనే మరి కొంచెం జాగ్రత్త వహించి సగం ఇది సగం అది, మొన్న మనం అలాగే చెప్పుకున్నాం, అలా కొంచెం ఈ శ్లోకం మీద కూడా ఒక 4-5 వాక్యాలు ఉంటే ఇంకా సమగ్రత ఉండేది అని తెలియచేస్తూ ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి ఇలాంటి మంచి విషయాలని ఇలా మంచిగా అందరికీ అందించగలిగేటటువంటి సదవకాశం ఆమెకి సదా కలగాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని, ప్రధానంగా అమ్మవారిని, శ్రీరంగ నాయకిని ప్రార్థన చేస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇవాళ శుక్రవారం, అన్ని పరీక్షే పెడతాడు భగవంతుడు. సరిగ్గా 10 రోజులు ఉన్నాయి, 20 శ్లోకాలు ఉన్నాయి, రోజుకి 2 శ్లోకాలైనా అవ్వాలి అని అనుకుంటూ ఉంటే ఇంకొక 1-2 రోజులు కూడా అధికంగా లేకుండా 2 రోజులు మనకి అంతరాయం కలిగింది, నాకు అనారోగ్యం కారణంగా. భగవంతుడి దయ వల్ల మళ్ళీ ఇవాళ మన గోష్ఠిని యథాసమయం ప్రారంభం చేసుకున్నాం. శుక్రవారం ఇంకా ఏకాదశి, రేపో ఎల్లుండో ఇంకా నేను సరిగ్గా చూడలేదు. శుక్రవారం నాడు ఏకాదశి నాడు ఇంతవరకు అయినటువంటి శ్లోకాలని హాయిగా అనుసంధానం చేసుకునే క్రమాన్ని మనం పాటిస్తున్నాం. కానీ ఇవాళ మనం ముందుగా అర్థానుసంధానం చేసేసుకుందాం. ఆ పద్ధతిని కూడా పాటిద్దాము.
అది కొంచెం మనం అవకాశానుసారంగా కొంచెం తొందరగా చదవడము ఏదో చేస్తూ శ్లోకానుసంధానం కూడా చేసుకుందాము. కానీ ముందుగా మనకి నిర్ణీతమైనటువంటిది, మరీ హడావుడి పడకుండా ఏమాత్రం మనకి మిగిలిపోయింది పూర్తి చేసుకోలేదు అనేటటువంటిది ఒక కొరత లేకుండా అర్థానుసంధానం మీద దృష్టి మనకు ఉండాలి. ఎందుకంటే దీన్ని మనం శ్రీరంగ క్షేత్రంలో పరిపూర్ణం చేసుకోబోతున్నాం పెద్దల ద్వారా కనుక ముందుగా మనం శ్లోకానుసంధానం అర్థానుసంధానం చేసుకుందాం. చివరిలో మనం అయిన శ్లోకాలను కూడా అనుసంధానం చేసుకుంటూ ముందుకి సాగుదాం. నిన్నటి వరకు ఇప్పుడు అనుసంధానం చేశారు. 40వ శ్లోకాన్ని, మొదటి శ్లోకాన్ని 40వ శ్లోకాన్ని చదువుతూ మనం కొత్త శ్లోకాన్ని అర్థానుసంధానం చేసుకుందాం. శ్రియై సమస్త చిదచిద్విధాన వ్యసనం హరేః అంగీకారిభిరాలోకై సార్థయంచై కృతోంజలిః త్వత్స్వీకారకలావలేపకలుషాః రాజ్ఞాన్ దృశో దుర్వచాః నిత్యం త్వన్మధుపానమత్తమధుపః శ్రీనిర్భరాభ్యాం పతిం దృగ్భ్యామేవ హి పుండరీకనయనం వేదో విదామాసతే సాక్షాల్లక్ష్మి తవావలోక విభవః కాక్వాకయా వర్ణ్యతే. ఇప్పుడే మననంలో మనం చెప్పుకున్నటువంటి విషయాలని జ్ఞాపకం చేసుకున్నాం. అమ్మా, సాక్షాత్తుగా నీ కటాక్ష వైభవాన్ని వర్ణించటం సాధ్యం కాదు అన్నారు. దాన్నే ఏ పద్ధతిలో వర్ణించగలమమ్మా అన్నారు. కాక్వా కయా, ఈ పదాలు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏ రీతిలో, ఏ పద్ధతిలో వర్ణ్యతే, వర్ణించబడుతుంది అంటే వర్ణింపడానికి వీలైనది కాదు అన్నారు. అక్కడ అమ్మ చూపులు పడిన వారి చూపులు మాటలకి అందనివి, చూపుల వైభవం. అమ్మని నిత్యం చూస్తూ ఉండేటటువంటి స్వామి యొక్క చూపుల వైభవము చెప్పడానికి వీలైనది కాదు, సాక్షాత్తు వేదానికైనా సరే. అలాంటిది ఆ వైభవాన్ని వారికి కలిగించినటువంటి నీ చూపుల వైభవం అసలే వర్ణించడానికి వీలైనది కాదు అని అమ్మ కటాక్ష వైభవాన్ని మనకి అందంగా ప్రస్తావన చేశారు భట్టర్ వారు. అయిన శ్లోకాలని అవుతున్న శ్లోకాలతో సమన్వయం చేసుకోవడంలో మనకి త్వత్స్వీకార కలావలేప కలుషాః అని, అలాగే నిత్యం త్వన్మధుపాన మత్త మధుపశ్రీః అని చెప్పడంలో ఇంతకు ముందు 2 శ్లోకాలు మనకిక్కడ సమన్వయం అవుతాయి. ఒకటి ఆకుగ్రామ నియామకాత్ అనేటటువంటి శ్లోకం. ఎన్నవ శ్లోకం? 15వ శ్లోకం అనుకుంటాను. అందులో రాజ్ఞాం అని అన్నారు. రాజులు అంటే చిన్న ప్రదేశానికి పరిపాలకుడు అయిన దగ్గర నుంచి బ్రహ్మ వరకు అనేటటువంటి అక్కడ చేసినటువంటి ప్రస్తావన ఇక్కడ చెప్పబడుతుంది. అలాగే మరొక శ్లోకం ఉంది, గుడ్, అపాంగా భూయాంసో అనేటటువంటి శ్లోకం, 30వ శ్లోకం. అందులో కూడా పరబ్రహ్మ కావడానికి అమ్మ కటాక్షపాతమే కారణమైంది. అలాగే శతమఖుడు ఇంద్రాది వైభవం కలగడానికి అమ్మ యొక్క 2-3 కటాక్షపు తుంపరలు కారణమైనాయి అనే 2 శ్లోకాలు కూడా ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విషయాన్ని సూచనగా తెలియచేసేయి అని మనం వాటిని తెలుసుకుంటూ, ఇప్పుడైతే అమ్మ వైభవం కటాక్ష వైభవం చెప్పనలవి కానది అని ఊరుకుంటారా? చెప్తున్నారా? అంటే చెప్పకుండా ఉండలేక చెప్పాలనే ప్రారంభం చేస్తున్నారు. మరలా మాటలు రావు కదా అంటే స్వతహాగా మనకైతే శక్తి లేదు. కానీ భట్టర్ వారు ముందుగానే ప్రార్థన చేశారు, సూక్తిం సమగ్రయతు నః స్వయమేవ లక్ష్మీ అని. అమ్మవారే నా మాటలని సమగ్రయతు, నిండుతనాన్ని చేకూర్చాలి. ఇదొక మాట మనం ఇంతకు ముందు శ్లోకంలో తెలుసుకున్నాం. అలాగే మద్గిరాం అనేటటువంటి ఒక ప్రయోగం చేస్తున్నారు. ఎవరికీ సాధ్యం కాదు అంటూ
నా మాటలకి కూడా అందనిది అనేటటువంటి ఒక ప్రయోగం కలిగిన శ్లోకం మనం అనుసంధానం చేసుకున్నాం. అలా చెప్పడంలో ఉండేటటువంటి తాత్పర్యం గుడ్. ఏమిటా తాత్పర్యం అంటే అమ్మ యొక్క అనుగ్రహ వశం చేత కలిగినటువంటి మాటలు కనుక అని, వాటికి కూడా సాధ్యం కానిది అని అన్నారు అని ఆ శ్లోకంలో మనం అనుసంధానం చేసుకున్నాం. అంచేత అయ్యో పాపం ఆశపడుతున్నాడు పిల్లవాడు, ఆయనకి నిరాశ కలగకూడదు. వెరీ గుడ్. ఎద్దూరే మనసు నెంబర్తో పాటుగా శ్లోకం మొదలు కూడా పెడితే అందరికీ తెలిసిపోతుంది, అందులో ఆ పదాన్ని గుర్తించగలుగుతారు. ఆశపడుతున్నారు భట్టరు, తనకి ఇష్టమైనటువంటి కుమారుడు, ఆయన ఆశని తీర్చాలి, నిరాశ పరచకూడదు అని భావించిందేమో అమ్మ. అందుకే వర్ణించేటటువంటి వైభవాన్ని కలిగించింది. అందుకే వర్ణించటానికి అలవి కానిది అని అంటూనే ఆ కటాక్షముల యొక్క వైభవాన్ని ఈ శ్లోకంలో వర్ణన చేస్తున్నారు. శ్లోకాన్ని ముందుగా అనుసంధానం చేసుకుందాం. ఇవాళ శుక్రవారం, అమ్మ అనుగ్రహంతో మనం పూర్తిగా స్నానం చేస్తాం. తల్లి పిల్లలని మాలిన్యం పోయేటట్లుగా తానే స్వయంగా ఎలా స్నానం చేయిస్తుందో అలా అమ్మ మనకుండేటటువంటి మలినాలని పోగొట్టేటట్లుగా తన కటాక్షంలో ముంచెత్తుతోంది అనేటటువంటి మాటని కలిగినటువంటి శ్లోకం. ఇవాళ మనం దాన్ని అనుసంధానం చేసుకుని అమ్మ అనుగ్రహాన్ని పొందబోతున్నాం. ముందుగా శ్లోకానుసంధానం చేద్దాం. ఆనందాత్మభిరీసమజ్జనమదక్షీబాలసైరాగళ ప్రేమార్ద్రైరపి కూలముద్వహ కృపా సంప్లావితాస్మాదృశైః పద్మే తే ప్రతిబిందుబద్ధకలిక బ్రహ్మాదివిష్కంభకైః ఐశ్వర్యోద్గమగద్గదైః అశరణం మాం పాలయ ఆలోకితైః. మరొకసారి అనుసంధానం చేద్దాం. ఆనందాత్మభిరీశమజ్జనమదక్షీబాలసైరాగళ ప్రేమార్ద్రైరభి కూలముద్వహ కృపా సంప్లావితాస్మాదృశైః పద్మే తే ప్రతిబిందుబద్ధకలిక బ్రహ్మాదివిష్కంభకైః ఐశ్వర్యోద్గమగద్గదైః అశరణం మాం పాలయ ఆలోకితైః. ఇందులో క్రియాపదం పాలయ అనేది స్పష్టంగానే ఉంది. పాలయ అంటే పాలించుము, రక్షించుము అని అర్థం అన్నమాట. పాలించటం అంటే ఇక్కడ పరిపాలన అని కాదు, అది కూడా తాత్పర్యార్థం అదే అవుతుంది. రక్షించుట అని అర్థం. ఎవరిని చూడాలి, ఎవరు చూడాలి, ఎలా చూడాలి, ఎలా రక్షించాలి, మాం అవలోకయ అనటం లేదు, మాం పాలయ అంటున్నారు. అలా రక్షణకి వీలైనటువంటి స్థితిలో తాము ఉన్నాము అని చెప్పడం కోసం అశరణం మాం పాలయ అంటున్నారు. మాం నన్ను, నేను ఎలాంటి వాడను అంటే అశరణం, అశరణుడను అంటే దిక్కులేని వాడను, నువ్వు తప్ప నాకు వేరు దిక్కు లేదు. అన్యథా శరణం నాస్తి అనే మాటని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య అని స్వామి చెప్పినట్లుగా ఏ సాధనము లేకుండా అన్నింటినీ విడిచిపెట్టి భగవంతుడినే సాధనగా పట్టిన వారి యొక్క స్థితి. అందుకే ఏ ఏ పెద్దల ప్రార్థన చూసినా, స్తోత్రరత్నంలో కానీ గర్జత్రయంలో కానీ ఎక్కడ చూసినా మనకి ఈ మాట స్పష్టంగా కనిపిస్తుంది. అశరణం అశరణ్య శరణ్యం అంటూ అంటారు. అలాగే ఇక్కడ అశరణం మరొక దిక్కులేని, మా నన్ను పాలయ పాలించు, రక్షించు. ఎలా రక్షించాలి? రావాలా, నన్ను తీసుకుని వెళ్ళాలా,
ఏమని కోరుతున్నారు భట్టర్ వారు అంటే ఆలోకితైహి పాలయ, నీ చూపులతో నన్ను రక్షించు అంటున్నారు. ఆలోకనము అంటే చూచుట, ఆలోకములు అంటే చూపులు, ఆలోకితైహి పాలయ అంటున్నారు. ఇంతకీ ఎవరిని ప్రార్థన చేస్తున్నారు అంటే క్రియాపదం వెంటనే మనం సంబోధన పదాన్ని అనుసంధానం చేసుకుంటాం. ఇందులో సంబోధన కొత్తగా మొదటిసారి ప్రయోగిస్తున్నటువంటి ఒక కొత్త సంబోధన మనకి ఇందులో కనిపిస్తుంది. ఇంతకు ముందు శ్రీహి అని, భగవతి అని, ఇందిరా అని రకరకాలైనటువంటి సంబోధనలు వచ్చాయి. ఈ శ్లోకంలో మొట్టమొదటిసారిగా ప్రయోగింపబడుతూ ఉండేటటువంటి సంబోధన పద్మ, పద్మే అని పిలుస్తున్నారు. పద్మా, పద్మాదేవి అని పిలుస్తున్నారనమాట. తే ఆలోకితై అంటున్నారు. తవ ఆలోకితై అని అర్థం అన్నమాట. నీ చూపులతో అశరణం మా పాలయ, దిక్కులేని నన్ను పాలయ, పరిపాలించు. చాలా సులభంగా మనకి అర్థమైపోయింది, వాక్యం పూర్తయిపోయింది. ఈ మిగిలిన శ్లోకం అంతా ఏం విషయాన్ని చెప్తోంది అంటే ఆ చూపులకు ఉండేటటువంటి ప్రత్యేకతలని చెప్తున్నారు. 6 విశేషణాలలో ఆ చూపులకు ఉండేటటువంటి ప్రత్యేకత చెప్పబడుతోంది, గుర్తుపెట్టుకోండి. 6 విశేషణాలు. ఇంతకు ముందు ఇలాగే ఒక 5 అలా విభాగంగా మనం చేసుకోగలిగేటట్లుగా వచ్చినటువంటి అంశాలు కలిగిన శ్లోకాలని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, రోజు మనం ప్రార్థనగా అనుసంధానం చేస్తున్నామే అనాఘ్రాతావజ్యం అనేటటువంటి ఒక శ్లోకంలో తీసుకుంటే ఎన్ని రకాలైనటువంటి క్వాలిటీస్ తనకు ఉండేటటువంటి స్తోత్రానికి కలిగించమని ప్రార్థన చేశారు అంటే అనాఘ్రాతావజ్యం. వెరీ గుడ్. 5 బహుగుణ పరీణాహి, మనసో దుహానం సౌహార్దం, పరిచితమివాథాపి గహనం, పదానాం సౌభ్రాత్రాత్ అనిమిష నిషేవ్యం శ్రవణయో. 5 విశిష్టతలని మనకక్కడ చెప్పారు. అలాగే మరొక శ్లోకం ఉంది, జ్ఞాపకం చేసుకుందాం. ఈ మిగిలినటువంటి మతాలన్నీ అంటే మిగిలినటువంటి సిద్ధాంతాలన్నీ భగవంతుడి విషయంలో చేసినటువంటి వాదనలని గురించి చెప్పేటటువంటి శ్లోకం. శ్లోకం మొదలు పెట్టగలరా? గుర్తొస్తుందా? ఆయన గుణాలున్నా గుణాలు లేనివాడు అని అన్నారు అంటారు. అలాగే ఎవరినో రాజుగా చేశారు అంటారు ఒక దాంట్లో. కాదు, ఆయన ఈ విశ్వానికి అసలు రాజే లేడు అన్నారు అని అంటారు. శ్లోకం మొదలు రావాలి, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకొని మీరు పెడితే పెట్టండి చూద్దాం. ఇలా తలాతలి అకార్షు అనేటటువంటి పదప్రయోగం కలిగిన, తలాతలి అంటే కూడా మనం చెప్పుకున్నాము, అలా వారు కొట్టుకున్నారు, పరస్పరం వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారు అనేటటువంటి ఒక శ్లోకం కలిగినటువంటి ఒక విషయం కలిగినటువంటి శ్లోకం. ఇంకా సరిగ్గా రావాలి పదం అది. అలా అందులో కూడా 5 విషయాలని ప్రతిపాదన చేస్తున్నారు అందులో. అలాగే ఆహుర్వేదానమానం. వెరీ గుడ్, ఇప్పటికి కరెక్ట్ గా వచ్చింది. ఆహుర్వేదానమానం, వేదాలు ప్రమాణమే కాదు అన్నారు అంటూ అక్కడ 5 విషయాలని ప్రతిపాదన చేస్తారు. అలాగే అనాఘ్రాతావజ్యంలో కూడా 5 లక్షణాలు కలగాలి అని కోరుకుంటారు. ఇప్పుడు ఈ శ్లోకంలో అమ్మ కృపా కటాక్షాలకి 6 లక్షణాలని చెప్తున్నారు, గుర్తుపెట్టుకుందాము. వాటిని ఒక్కొక్కటి ఎలా వివరణ చేస్తున్నారో తెలుసుకుందాం. పాలయ అనే దాన్ని క్రియాపదంగా చేసుకుని ఆలోకితై అన్నదానికి ఇవన్నీ కలుపుకుంటూ ఆలోకితై పాలయ అని సమన్వయం చేసుకుంటాం. సులభంగానే సాగిపోతుంది. వర్ణించలేను అన్నవారు వర్ణించడం ప్రారంభిస్తూ కటాక్షాలకు ఉండేటటువంటి ఒక విశిష్టతని ఏమని చెప్తున్నారు అంటే ఆనందాత్మభిః అంటూ ప్రారంభం చేస్తున్నారు. ఆనందాత్మకములు, ఆనంద స్వరూపములు అని అర్థం అన్నమాట. ఆనంద స్వరూపములు అంటే అర్థం ఆనందాన్ని కలిగించేవి అని అర్థం. ఆనందావహాలు
అంటే ఆనందాన్ని కలిగించేవి కనుక వాటి స్వరూపము ఆనందము అని అంటున్నారు. ఆనందమే స్వరూపముగా కలిగినవి, ఆనందదాయకములు అయినవి అమ్మ యొక్క కటాక్షములు. ఎప్పుడూ ఆ చూపుల వల్ల మరొక రకమైనటువంటి దోషం మనకి కలగదు, ఎప్పుడూ ఆనందాన్నే కలిగించేవి అయి ఉంటాయి, ఆనంద స్వరూపములే అయి ఉంటాయి అని అంటున్నారు. ఇక అవి ఆ చూపులు ఎవరిని చూస్తూ ఉంటాయి అంటే భగవంతుణ్ణి చూస్తూ ఉంటాయి. అమ్మ చూపులు మన మీద పడాలని కోరుకుంటాం, కానీ పరిపూర్ణంగా అమ్మ యొక్క దృష్టిపాతానికి లోనయ్యేటటువంటి వాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు ఒక్కడే. అందుకే ఆయన పరంబ్రహ్మ అయినాడు అని మనం వింటున్నాం కదా. ఈశ మజ్జన మద క్షీబ ఆలసై, మరొక ప్రత్యేకత చెప్తున్నారు. ఈశ మజ్జనం, ఈశుడు అంటే పరమేశ్వరుడు, పరమాత్మ, శ్రీమన్నారాయణుడు. ఆయన మజ్జన మునిగిపోవడం చేత, ఆయనని ముంచెత్తే అని అర్థం అన్నమాట. అంటే సదా ఆయన పైన లగ్నమై ఉండే. వెనుకటి శ్లోకంలో భగవంతుడు అమ్మని అలా చూస్తూ ఉంటాడు. త్వన్ మధుపాన మత్త మధుపం అని నిరంతరం భగవంతుడు అమ్మని చూడడం అనే సన్నివేశం చెప్పారు. ఇందులో అమ్మ చూపులు సదా పరమాత్మని చూస్తూ ఉంటాయి. అంటే ఆయనని ముంచెత్తేసే, అంటే ఆయనని మునిగిపోయేటట్లుగా చేసేటటువంటి క్షీబా అలసై, ఆ మదంతో అంటే ఆ గర్వంతో అలసై మందంగా సాగుతున్నా, అంటే భగవంతుడు కూడా అమ్మ కటాక్షపాతంలో మునిగిపోతూ ఉండేటటువంటి వైభవం కలిగినవి, నిరంతరం భగవంతుని పట్ట లగ్నమై ఉండి దానివల్ల కలిగినటువంటి అతిశయంతో అలసత్వాన్ని పొంది ఉన్నవి, మందంగా సాగుతూ ఉన్నవి అనేటటువంటి అర్థం. ఏదైనా ఒక ఐశ్వర్యం అధికంగా కలిగిందనుకోటి అప్పుడు వాళ్ళలో ఒక రకమైనటువంటి అలసత్వం వస్తుంది, గర్వంతో కలిగినటువంటి ఒక తృప్తి అన్నమాట. అలా కలిగి ఉన్నాయి. అంటే ఈ అమ్మ చూపులే స్వామిని నిరంతరం చూడగలుగుతాయి, మరొకరికి అలాంటి స్థితి ఉండదు అంటున్నారు. రెండవ విశిష్టత. ఇక అయితే భగవంతుణ్ణే చూస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు తిరుమలేశుని సన్నిధిలో సేవ చేయటానికి వెళ్ళేరే అనుకోండి. అలా సేవ చేయడానికి వెళ్ళిన వారికి ఎప్పుడూ గర్భాలయంలో సేవ మాత్రమే ఉండదు కదా. గర్భాలయంలో సేవ ఉంటే అదృష్టమే వేరు అని అనుకుంటున్నారు. ఒక రోజో 2 రోజులో ఉంటుంది, లేదా ఒక 2 రోజులు కూడా ఉంటుందో ఉండదో తెలియదు. మరి అలాగే మిగిలిన సేవలన్నింటినీ కూడా చేసుకునేటటువంటి స్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ఆ మార్పు లేకుండా ఎప్పుడూ గర్భాలయంలోనే సేవ చేసేటటువంటి భాగ్యం కలిగిందే అనుకోండి, ఇంకా వాళ్ళ గర్వం చెప్పక్కర్లేదు కదా, వాళ్ళకు ఉండేటటువంటి అతిశయం గురించి వేరే చెప్పాల్సిన ప్రసక్తి ఉండదు కదా. అలాంటి ఒక వైభవాన్ని చెప్పారు. అమ్మ చూపులకి సదా స్వామినే చూడగలిగేటటువంటి అదృష్టం కలిగిన, ఆనందంతో అలసములు అయి ఉన్నా అని. మరి అలాంటి వాళ్ళు మనని పట్టించుకుంటారా అని అనుకోకండి. ప్రేమార్ద్రై అంటున్నారు. ఆగళ ప్రేమార్ద్రై, ఆగళం, గళం అంటే గొంతు, ఆగళం అంటే పీకల నిండుగా, అంటే గొంతు నిండుగా ఉన్నటువంటి ప్రేమార్ద్రై, ప్రేమతో ఆర్ద్రములైనటువంటి చూపులు. అంటే ఆ వైభవం కలిగింది కదా అని నిర్లక్ష్యం చేసేటటువంటి స్వభావం కాదు, సంబంధం చేత మన మీద ప్రేమ నిండుగా కలిగినటువంటి చూపులు. ఇప్పుడు చూపుల తాలూకు ఒక రూపాన్ని చూడాలి. ఆగళ ప్రేమ వేటికుంది అంటే చూపులకి గొంతుల దాకా ప్రేమ నిండి ఉంది అంటారు. ఈ ఆగళ ప్రేమార్ద్రత అన్నప్పుడు చూడండి, భోజనం పెట్టేటప్పుడు కడుపు నిండా భోజనం పెట్టాలి ఎప్పుడైనా సరే. మామూలుగా ఆ పద్ధతి తెలిసిన వారైతే అన్నం పెట్టిన తర్వాత కడుపు నిండా తిను అని అంటారు. భోజనం అయిన తర్వాత కడుపు నిండా తిన్నావా అని అడుగుతారు. అలాంటప్పుడు కడుపు నిండా తినడం అనేది మనకి ఓహో మంచిగా తృప్తిగా తిన్నారు అని అనిపిస్తుంది. అలా కాకుండా పీకమొయ్య
అని అన్నారనుకోండి, పీకమొయ్య తినడం. అంటే ఏమైంది ఆ స్టేజ్? ఆ కడుపు నిండడం మాత్రం కాకుండా ఇంకా 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 అతిశయించినటువంటి స్థితిని తెలియచేస్తోంది. అలాగే మనకి ఆగళ ప్రేమార్ద్రం అంటే నిండుతనాన్ని తెలియచేసేటటువంటి ఒక ప్రయోగం అన్నమాట. అలాంటి ప్రేమతో నిండినటువంటివి అమ్మ యొక్క చూపులు. గర్వంతో కూడినవి కాదు, ప్రేమతో నిండినటువంటి చూపులు అని అంటున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఆగళ ప్రేమ అంటే నిండుగానే ఉంది, కానీ అది గొంతులోని రుద్ధమై ఉంది, అది ఇంకా బయటికి రాలేదు. అంటే దానికి ఒక లిమిట్, ఒక హద్దులో ఉండగలిగేటటువంటి స్థితి అయితే ఏర్పడి ఉంది అమ్మ చూపులు. కానీ మనలాంటి వాళ్ళం కనిపించామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది అంటే హద్దులన్నీ చెరిపేస్తుంది, ఏకంగా పొంగి ప్రవహిస్తుంది అమ్మలో ఉండేటటువంటి ప్రీతి. ఆ ప్రీతి మన దాకా వచ్చేటటువంటి ఆ ప్రవాహం ఎలా ఉంటుందో తర్వాత చెప్తున్నారు. కూలముద్వహ, కూలం అంటే ఒడ్డు, ఉద్వహం అంటే ఒడ్డుని వహిస్తున్న, కూలంకషము అనే ప్రయోగమే కూలముద్వహ కృపా సంప్లావిత అస్మాదృశై. అస్మాదృశై మన వంటి వారు అంటే మా వంటి వారు అని చెప్తున్నారు భట్టర్ వారు. వారినే దిక్కులేని వారు అని చెప్పుకుంటున్నారు అంటే ఇక మన సంగతి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అస్మాదృశై మమ్మల్ని సంప్లావితం పూర్తిగా తడిపేస్తున్నాయి అంటున్నారు. దేంతో తడిపేస్తున్నాయి అంటే కృపా సంప్లావితం అంటున్నారు. కృపతో తడిపేస్తున్నాయి, ఆ కృపతో కూడినటువంటి కటాక్షములు అంటున్నారు. తమాషా ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏది అంటే ప్రేమ కృప రెండు పదాలు వాడారు చూడండి, గమనించండి జాగ్రత్తగా. ప్రేమ కృప, నువ్వంటే నాకెంత ప్రేమో తెలుసా అని అంట మనం. ఆ ప్రేమ సోదర ప్రేమ, మాతృప్రేమ, భ్రాతృప్రేమ ఇలాంటివన్నీ కూడా మామూలుగా ఈ సినిమాల్లో ఉండేటటువంటి ప్రేమ అలాంటి ప్రేమ కాదు, ఒక రకమైనటువంటి ప్రీతి అని అర్థం అన్నమాట. ప్రేమకి కృపకి తేడాని ఈ ప్రయోగం ద్వారా భట్టర్ వారు స్పష్టం చేస్తున్నారు. ప్రేమ ఎవరి మీద కలుగుతుంది, కృప ఎవరి మీద కలుగుతుంది అంటే ప్రేమ సంబంధ జ్ఞానం వల్ల కలుగుతుందిట. ఏదో ఒక చిన్న సంబంధాన్ని బట్టి ఏర్పడేది ప్రేమ అయితే, కృప అంటే దయ సంబంధం అక్కర్లేదు, ఎవరి మీదనైనా కలిగేటట్లుగా ఉంటుంది దయ, అంతే కదా. మనం దయ చూపించాలి అంటే వాళ్ళకి మనకి ఏదైనా ఒక సంబంధం ఉండాలా. ఓ పక్షికి ఏదైనా కాలు విరిగింది లేదా ఏదో ఆకలి వేసింది, అరుస్తోంది, దాని మీద మనకి కృప కలుగుతుంది, దానికి ఆహారాన్ని మనం పెట్టాలనుకుంటున్నాం. ఆ పక్షికిని మనకి ఏ రకమైనటువంటి సంబంధము లేదు. వాల్మీకి భగవానుడికి ఎందుకు కోపం వచ్చింది అంటే కృప కలిగింది, ఆ కృప మళ్ళీ క్రోధంగా మారింది. దీనికి సంబంధం అక్కర్లేదు. దయ కృప సంబంధరహితంగా ఎవరి మీదైనా ఎప్పుడైనా ఎంతైనా కలిగేది అవుతుంది. ప్రేమకు అయితే ఏదో ఒక నియతమైనటువంటి సంబంధం ఉంటుంది. ప్రేమార్ద్రములు అని అన్నారు అంటే అది సంబంధం వల్ల ఏర్పడినటువంటి ప్రీతి. కృపా సంప్లావితములు అంటున్నారు, ఇది దయ నిర్హేతుకంగా కలుగుతుంది. అందుకే అమ్మ దయని గురించి చెప్తూ కేవల కృపా నిర్వాహ్య వర్గే వయం, శ్లోకం గమనించండి, శ్లోకం మొదలు పెట్టండి. కేవల కృపా నిర్వాహ్య వర్గే వయం, లీలా విభూతి నిత్య విభూతి కూడా నీ వైభవానికే, నీకు పరికరములే అని చెప్పేటటువంటి ఒక శ్లోకంలో కేవల కృప అంటారు. అంటే ఆ కృపకి మరేది హేతువు కాదు, అమ్మ కృప నిర్హేతుకంగా ప్రవహించేది అవుతుంది. హేలాయామఖిలం అన్న దాంట్లో వాళ్ళందరూ నీకు సేవలు చేస్తారు, మేమేం చేస్తాము అంటే నీ చేత పోషింపబడుతూ ఉంటాం, అలా నీ కృపని మేము పెంచుతూ ఉంటాము అంటారు కదా. అంచేత కేవల కృప అన్నది ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. ఇప్పుడు సంప్లావిత అంటున్నారు అంటే పూర్తిగా తడిపేయడం, స్నానం చేయించేయడం అంటున్నారు. తమాషాగా ఇక్కడ
తల్లి పిల్లలకి స్నానం చేయిస్తుంది. ఎందుకు చేయిస్తుంది చెప్పండి? అంటే ఆ పిల్లలు మురికితో బాధపడుతూ ఉంటే చూసి సహించలేదు కనుక స్నానం చేయిస్తుంది. ఇదే భావనని నీరాట్టం అనేటటువంటి ఒక ప్రబంధంలో పెరియాళ్వార్లు మనకి చెప్పారు. మనం అనుసంధానం చేసుకున్నాం. దివ్య ప్రబంధం మరిచేపోతున్నాం మనం. అప్పుడు చక్కగా నిత్యానుసంధానం ప్రబంధాలన్నీ అనుసంధానం చేసుకున్నప్పుడు నీరాట్టాన్ని కూడా మనం అనుసంధానం చేసుకుంటే, నాయనా ఒంటి నిండా వెన్న పూసుకుంటావురా, ఆ వెన్న జిడ్డు మురికి పట్టి ఉంటుంది, దాని మీద వెళ్ళి బయటికి వెళ్ళి ఆడుకుంటావు, ఒంటి మీద నిండా దుమ్ము అంటుకుంటుంది, ఆ వెన్న జిడ్డు ఈ దుమ్ము కలిపి ఒంటి నిండా పూసుకుపోయి చిత్తడి చిత్తడిగా ఉంటుంది, దురద పుడుతుంది, రాత్రి పడుకుంటావు, నిద్ర పట్టదు నీకు, తెయిత్తు కిడక్క నానొట్టేన్ అనేటటువంటి ఒక పదప్రయోగం గమనించండి. అంటే తల్లి పిల్లలకు ఉండేటటువంటి ఆ మురికిని తుడిచివేయకపోతే తాను సహించలేక ఆ మాలిన్యాన్నంతటినీ పోగొట్టడం కోసం ఒళ్ళంతా రుద్ది చక్కగా నీళ్లు పోసి ఆ మాలిన్యాన్ని పోగొడుతుంది. అలాగే మనం కూడా చంటి పిల్లల్లాంటి వాళ్ళం. మన ఒంటికి కానీ, మన మనస్సుకి కానీ, మన ఆత్మకి కానీ అంటినటువంటి మాలిన్యాన్ని పోగొట్టాలంటే స్నానం చేయించాలి. దేంతో స్నానం చేయించాలి? అమ్మ చూపు పడితే చాలు, అమ్మ కటాక్షం పడితే చాలు, మన ఒంటికి అంటినటువంటి మాలిన్యమంతా విడిచిపోతుంది. అస్మాతృశై కృపా సంప్లావిత. అస్మాదృశై తల్లి చేయాల్సిన పని ఏది అంటే చక్కగా ఆ పిల్లల్ని లాలించటం, కడుపు నిండా పాలు పట్టడం, చక్కగా మురికిపోయేటట్లుగా స్నానం చేయించటం, ఒళ్ళో పడుకోపెట్టుకుని నిద్ర పుచ్చటం. ఈ పనులే తల్లి చేసినట్టుగానే అమ్మ కూడా చేస్తుంది. తన కృపతో మనని తడిపేసేది అవుతుంది. దీనికి ఎక్కడ హద్దు ఉండదు. అది పొంగి పొరలుతుంది కాబట్టే కూలముద్వహ కృపా సంప్లావితస్మాదృశై పద్మే తే. ఇంతకు ముందు చెప్పేసుకున్నాం. ఇప్పుడు మన మీద ఇంతగా కృప కురుస్తోందా? హాయిగా స్నానం చేస్తున్నావా? షవర్ ఓపెన్ చేస్తే ఆగకుండా ధారగా నీళ్లు పడుతూ ఉంటే నిశ్చింతగా ఆ షవర్ కిందగా స్నానం చేసేటటువంటి వాళ్లకుండే అదృష్టం ఒకటి అయితే, అస్సలు నీరు రాకుండా ఎప్పుడొస్తుందో తెలియక ఆ టైంకి కనిపెట్టుకుని ఉండి తీరా నీరు వచ్చింది అనుకునేసరికల్లా ఒక 2-3 బిందెలు మాత్రమే నీరు వస్తే దానికోసం కొట్టుకునేటటువంటి వాళ్ళ స్థితి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ అదృష్టం ఎవరికి ఉంది? ఆ రకమైనటువంటి పోటీ ఎవరికి ఏర్పడుతుంది అంటే అస్మాదృశై అన్నారు. ఇక్కడ మాలాంటి వారికి అంటున్నారు. ఇంకా బ్రహ్మాది విష్కంభకై. బ్రహ్మరుద్రాదుల తాలూకు పరిస్థితి చూడండి, మన పరిస్థితి చూడండి. ఇది చాలా అద్భుతమైన సన్నివేశం. ఇక్కడ ఏం జరుగుతోందిట అంటే అమ్మ చూపులు పడుతున్నాయి, అమ్మ కటాక్షపాతం పడుతోంది. ఒక్కొక్క బిందువు కోసం కొట్టుకుంటున్నారట. ఎవరు అంటే బ్రహ్మాదులందరూ కూడా. బ్రహ్మాదులు అన్నారంటే బ్రహ్మగారితో సహా అన్నట్టు అనమాట. అంటే మిగిలిన వారి గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటారు. ఎందుకని అంటే ఇది నాకు, ఇది నాకు, ఇది నాకు అని, ఇది నా మీదే పడాలి, దీనివల్ల నేనే అభ్యుదయాన్ని పొందాలి అని వాళ్ళందరూ బద్ధ కలిక అంటున్నారు. కలిక అనే పదాన్ని 2-3 అర్థాలలో ప్రయోగిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. కలి అనే పదం మనకి తెలుసు. కలి అంటే కలికాలం అండి అంటాం చూసారా. కలి అంటే స్పర్ధ అన్నమాట, కలహం అన్నమాట. కలిక అంటే కూడా అదే. బద్ధ కలిక అంటే కలహం ఆడుకుంటున్నారు. దేనికోసం? అమ్మ చూపు నాకే, ఆ బిందువు నా మీదే, ఇది నా కోసమే, ఇది నా కోసమే అని. ఎందుకు వాళ్ళకి ఆ స్పర్ధ కలుగుతోంది అనంటే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం వల్ల అభ్యుదయం కావాలి వాళ్ళకి. అంటే అంతకంటే గొప్పతనం పొందడం కోసం అమ్మని ప్రార్థిస్తారు వాళ్ళు. కనుక వాళ్ళకి అది తనకే కావాలనేటటువంటి స్వార్థం ఉంటుంది. కానీ మనలాంటి వాళ్లకు అసలు దాని గురించినటువంటి స్పృహే ఉండదు. కాబట్టి
మన మీద అమ్మ నిర్హేతుకంగా వర్షిస్తుంది చూపుల వర్షాన్ని. వాళ్ళ విషయంలో అయితే ఒక బిందువు, రెండవ బిందువు, మూడవ బిందువు అన్నట్లుగా వాళ్ళకి దొరుకుతూ ఉంటుంది. దాన్ని పొందడం కోసం వాళ్ళు ఉత్కలికని కలిగి ఉంటారు, ఉత్కంఠని కలిగి ఉంటారు. అంటే అమ్మ చూపులు ఒక్క బిందువైనా సరే వాళ్ళ మనోరథాలని తీర్చేవిగా ఉంటాయి. బ్రహ్మ పదవి కావాలి, అమ్మ చూపు పడాలి. ఇంద్ర పదవి కావాలి, అమ్మ చూపు పడాలి. రుద్రుని ఐశ్వర్యం నిలవాలి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి అని నేనంటే నేను, నేనంటే నేనని వాళ్ళు కలహించుకుంటూ ఉంటారు అని ఒక అర్థము కాదు. వాళ్ళ మనోరథాలు పూర్తి అవుతూ ఉంటాయి అని ఒక అర్థము కాదు. అమ్మ చూపుల కోసం, ఆ ప్రతి బిందువు కోసం బారులు తీరి ఉంటారు అని ఒక అర్థం. ఎలాగైతే తిరువేంకటాచలం దగ్గర విద్రాది దేవతలందరూ కూడా సుప్రభాతం పలకడం కోసం, ఆరాధన చెయ్యటం కోసం వేచి ఉంటారు అని చెప్తారు, అలాగా వీళ్ళ స్థితి ఉంటుంది అంటారు. మనకైతే అంత ప్రయత్నం అక్కర్లేదు, అవే మన దగ్గరికి వస్తాయి, మనని పూర్తిగా ముంచెత్తేస్తాయి అంటున్నారు. మనం గమనించాల్సిన అంశం ఏది అంటే, కొన్ని మన ప్రయత్నం అక్కర్లేకుండానే మనకి లాభాలు కలుగుతూ ఉంటాయి. అప్పుడు మనకు అర్థం కాదు మనకి ఇది ఎలా లభిస్తోంది, మనం ఇది ఎలా చేయగలుగుతున్నాము అనే విషయం మనకి తెలియదు. ఇదే పనిని మహానుభావులు చెయ్యలేని స్థితిని పొందుతూ ఉంటారు. కానీ మనమైతే అవలీలగా ఆ పనిని చేసేస్తూ ఉంటాం. అలా చెయ్యడానికి మన ప్రయోజకత్వం కాదు, అమ్మ యొక్క అనుగ్రహమే కారణము. అమ్మ అనుగ్రహిస్తే మనం ఎంత కష్టమైన పనినైనా సులభంగా చేయగలిగేటటువంటి స్థితిని పొందుతామన్నమాట. ఇది అదే అమ్మ మనకుండేటటువంటి, మన మీద ఉండేటటువంటి ప్రేమతో అందించినటువంటి అవకాశం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, పంచస్తవాలను అనుసంధానం చేసుకోవడం కానీ, గద్యత్రయాన్ని అనుసంధానం చేసుకోవడం కానీ, శ్రీరంగ రాజస్తవాన్ని అర్థంతో అనుసంధానం చేసుకోవడం కానీ, వాటి గురించినటువంటి గ్రంథాలని లోకానికి ఆవిష్కరించుకోవడం కానీ, పెద్దలతో మహానుభావులతో దివ్యదేశాలలో కార్యక్రమాన్ని నిర్వహించుకోగలగడం కానీ, ఇవన్నీ దేనికి నిదర్శనమో తెలుసా? ఇలాంటి పనులు చెయ్యడం కోసం మహానుభావులందరూ కూడా ఎంతో పెద్ద ప్రయత్నం చెయ్యవలసినటువంటి స్థితి ఉంటే, అవి మనకలా అక్కర్లేకుండానే అవలీలగా పెద్దల యొక్క అనుగ్రహంతో మనం ఆ లాభాన్ని పొందగలుగుతున్నాము అనంటేనే సంప్లావితాస్మాదృశై, ఆ తల్లి మన దగ్గరికి వచ్చి మనని ఒళ్ళో కూర్చోపెట్టుకుని మనకి స్నానం చేయిస్తే ఎలా ఉంటుందో అలా ఆ మా స్వామి యొక్క, అమ్మ యొక్క అనుగ్రహం ఉండడం వల్ల ఇలాంటి పనులు మనకి చేసుకోగలిగే అవకాశం కలుగుతుంది. లేకపోతే ఇది చాలా అరుదైనది. దీనికోసం అదిగో వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు చెయ్యలేకపోతున్నారండి. వాళ్ళు ఆ లాభం పొందడం కోసం కొట్టుకుంటున్నారు, కానీ మనం అవలీలగా ఆ లాభాన్ని పొంది వచ్చేసేమో అని చెప్పుకోవడానికి తగిన రీతిలో ఉంటుందన్నమాట. అంచేత అస్మాదృశై, అశరణులమై, నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదు అని విశ్వసించి నిజాయితీగా మనం వాళ్ళని పాదాలని పట్టి ఉంటే భగవద్ అనుగ్రహంతో మంచి లాభాలు మనకి కలుగుతున్నాయి. లేకపోతే స్వార్థంతో ఆశ్రయించినటువంటి వారు బ్రహ్మాదులందరూ కూడా. అందుకే వాళ్ళ విషయంలో అమ్మ అలా విదల్చినట్టుగా విదలిస్తుంది, కానీ మన విషయంలో అయితే అతిశయించి కృపా వర్షాన్ని మన మీద కురిపిస్తుంది అంటున్నారు ఇందులో. ఇంకా నిజానికి ఇచ్చేస్తే అన్నీ అందరికీ ఇచ్చేస్తే మరి కొరత ఏర్పడదా, పూర్తయిపోవా ఐశ్వర్యాలు అనంటే, ఐశ్వర్యోద్గమ గద్గదై అంటున్నారు. ఆ చూపులుట, ఆ అమ్మ యొక్క కటాక్షములుట ఐశ్వర్య ఉద్గమ గద్గదములు. ఎంత మంచి పదప్రయోగమో చూడండి. ఐశ్వర్యములు అందులోంచి అలా పుడుతూనే ఉంటాయట, పుడుతూనే ఉంటాయట, పుడుతూనే ఉంటాయట. ఐశ్వర్య ఉద్గమ గద్గదములు. ఐశ్వర్యాలు అలా ఉత్పత్తి అవుతూ ఉంటే, అలా అధికమైపోతూ ఉంటే, ఏదైనా అధికమైపోయింది అనుకోండి, అప్పుడు మనం చేయవలసినటువంటి పనికి ఆటంకం ఏర్పడుతుంది. ఇప్పుడు దగ్గు వచ్చింది,
చెప్పడానికి ఇబ్బంది కలిగింది. అలాగే ఏదో ఒక భావన అతిశయించింది, గద్గదం అవడం అనే మాటను మనం ఎప్పుడంటాము అంటే ఆనందంతో గొంతు గద్గదమైంది, దుఃఖంతో గొంతు గద్గదమైంది అంటాం. ఆ గాద్గద్యం అనేటటువంటి స్థితి దేని అంటే చేయవలసినటువంటి పనికి ఒక చిన్న తొట్రుపాటుని కలిగించేటటువంటి స్థితిని గాద్గద్యం అని అంటారు. అలాగే అమ్మ కటాక్షాలు ఐశ్వర్యోద్గమము చేత అంటే అలా ఐశ్వర్యం అతిశయించి 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 అందులోంచి అలా ఉత్పన్నమవుతూ ఉండడం చేత, నిండిపోవడం చేత గద్గదై కొంచెం తొట్రుపాటుని పొంది ఉందిట. ఏదైనా నిండిపోతే ఎలాగైతే కాస్త తొట్రుపాటు నిశ్చలత లేకుండా ఉంటుందో అలా నిండైనటువంటి ఐశ్వర్యాలతోటి సవిలాసంగా సాగిపోతూ ఉండేటటువంటి చూపులు ఇవి అంటారు. అంటే ఎంతమందికి అందించిన, ఎంతమంది మీద ప్రసరించిన వాటికి ఉండేటటువంటి ఆ సంపద ఇంకా 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 అధికం అవుతూనే ఉంటుంది. అమ్మ చూపులు అంటే ఐశ్వర్యోత్పత్తి స్థానములు అని అనుకోవచ్చు అన్నమాట. ఐశ్వర్యోద్గమ గద్గదై ఆలోకితై అలాంటి చూపులతోటి అశరణం మాం పాలయా దిక్కులేని నన్ను పాలయా రక్షించవమ్మా అంటున్నారు. గో ఆయనని ప్రార్థించామనుకో, నన్ను రక్షించవయ్యా స్వామి అని అన్నామనుకో, ఇదిగో వస్తున్నానన్నా అంటాడు, రెడీ అవుతాడు, పెద్ద పటాటోపం చేస్తాడు, పంచాయుధాలను ధరిస్తాడు, గరుడ వాహనాన్ని అధిరోహిస్తాడు, వచ్చి ఏదో రక్షణ కర్తవ్యాన్ని నిర్వహించాలి అని అనుకుంటున్నాడు. అంత అవసరం లేదమ్మా, నువ్వు రక్షించాలనుకున్నావనుకో ఏమీ చెయ్యక్కర్లేదు, ఉన్న చోటు నుంచి కదలను కూడా అక్కర్లేదు, ఒక్క చూపు మా మీద చూస్తే చాలు, నీ చూపులతోటే మా రక్షణ కార్యం నెరవేరుతుంది. అంత సునాయాసంగా, అంత అవలీలగా మనలని రక్షించగలిగేవి ఆ చూపులు కనుక పాలయ అని సులభంగా చేస్తున్నాడు. నువ్వైతే ఈజీగా చేసేస్తావు లేదు, ఇంకా ఆయనకి చెప్తే పెద్ద హడావిడి చేస్తున్నాడు, ఆయనకి చెప్పొద్దు నువ్వు చేసేయి అని మనం ఎలా అనుకుంటామో అలాగా అమ్మతో చెప్తున్నారనమాట. ఆయనంతే హడావిడి, నువ్వైతే ఈజీగా మా రక్షణని చేసేయగలుగుతావు అని పాలయ ఆలోకితై అనే మాటలో అమ్మలో ఉండేటటువంటి హేళ, అమ్మ పరిపాలనలో ఉండేటటువంటి, అమ్మ రక్షణలో ఉండేటటువంటి సునాయాసంగా రక్షించేటటువంటి స్థితిని ఇందులో మనకి తెలియచేస్తూ వర్ణించలేను అంటూనే అమ్మ కటాక్ష వైభవాన్ని 6 విశేషణాలతో వర్ణన చేస్తున్నారు. ఇందులో 1 ఆనందాత్మకములు, 2 స్వామిని కూడా ముంచెత్తేయడం వల్ల మతించి అలసములు అయి ఉంటున్నాయి, ప్రేమతో నిండి ఉంటున్నాయి, కృపతో మాలాంటి వారిని అందరినీ తడిపేస్తున్నాయి. అంతేకాదు ఆ కటాక్షపు బిందువుల కోసం బ్రహ్మాది దేవతలు కూడా బారులు తీరి వేచి ఉంటున్నారు, బద్ధ స్పర్ధతో వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కటాక్షములు ఐశ్వర్యోద్గమ గద్గదములు. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. అమ్మ చూపులంటే తమాషా అనుకుంటున్నారా? అంతో ఇంతో ఐశ్వర్యం మనకి కలిగింది అంటే అది అమ్మ కటాక్షముల నుంచి మనకి ప్రసరించినటువంటి భాగ్యము అని అనుకుంటూ అలాంటి చూపులతో మనని రక్షించాలి అని కోరుకుంటున్నారు. ఇందులో శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆనందాత్మభిరీశమజ్జనమదక్షిబాలసైరాగళ ప్రేమార్ద్రైరపి కూలముద్వహ కృపా సంప్లావితస్నాదృశైః పద్మే తే ప్రతిబిందుబద్ధ కలిక బ్రహ్మాది విష్కంభకైః ఐశ్వర్యోద్గమగద్గదైః అశరణం మాం పాలయా ఆలోకితైః. తర్వాత శ్లోకం కూడా సులభమైనదే, అనుసంధానం చేసేసుకుందాం. అమ్మ చూపుల వైభవాన్ని చెప్పారు. అలాంటి అమ్మ యొక్క నిరతిశయమైనటువంటి సౌకుమార్యాన్ని ఈ శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు. ఈ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి ఇంతవరకు భట్టరు వారు పిల్లవాడు, అమ్మ తల్లి, ఈ సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. అంబా మాతః అస్మజ్జనని
ఇలాంటి సంబోధనలు మనకి శ్లోకాలలో కనిపించాయి. అంచేత సంబంధం ఎలా ఉంది అంటే ఆమె తల్లి, ఈయన పిల్లవాడు, తల్లికి బిడ్డకి ఉండేటటువంటి సంబంధాన్ని అక్కడ చూస్తాం. ఇప్పుడు ఈ శ్లోకం ఇంకా 2-3 శ్లోకాలు ముందు వస్తాయి. వీటి దగ్గర చూసేసరికి ఆమె పిల్ల, ఈయన తండ్రి ఆ భావనతో చెప్తున్నారు అన్నట్లుగా అనిపిస్తుంది. తండ్రికి ఆడపిల్ల మీద ప్రేమ అధికంగా ఉంటుంది. ఆడపిల్లని ఒక అయ్య చేతిలో పెట్టి వివాహం చేసిన తర్వాత ఎలాగైతే అత్తగారికి కోడలికి పడదో అలాగే ఆ అల్లుడికి మామగారికి కూడా ఎప్పుడూ పడదు. పడినట్టు నటిస్తారనుకోండి, కానీ చిన్న వైరుధ్యం వాళ్ళ మనస్సులలో ఉంటూనే ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే వీళ్ళ మీద వ్యతిరేకత కాదు, కొడుకు మీద ఉండేటటువంటి అత్యంతమైన ప్రేమ ఆ తల్లికి కోడల్ని పూర్తిగా స్వీకరించేటట్లుగా చెయ్యదు. అలాగే కూతురు మీద ఉండేటటువంటి నిరతిశయమైనటువంటి ప్రీతి అల్లుణ్ణి పూర్తిగా అంగీకరించేటట్లుగా చెయ్యదు. పద్ధతికి కట్టుబడి ఉంటారు, కానీ నేనైతే అరచేతుల్లో పెట్టి పెంచుకున్నాను, ఈయన మా పిల్లని ఇంత కష్టపెట్టేస్తున్నాడు అనేటటువంటి ఓ చిన్న కినుక ఆ మావగారికి అల్లుడి మీద ఎప్పుడూ ఉంటూనే ఉంటుందన్నమాట. ఇప్పుడు భట్టర్ వారు ఈ శ్లోకాన్ని చెప్పేటటువంటి తీరుని బట్టి చూస్తే కన్న తండ్రిగా కూతురు భర్త దగ్గర ఎంత కష్టపడుతోందో దాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా సాగుతుంది. ఈ భావన చాలా అందంగా సాగుతుంది. పెళ్లి చేసి అత్తవారింటికి పంపించిన తర్వాత మొట్టమొదటిసారి తండ్రి కూతురింటికి వెళితే ఆ కూతురు ఇల్లు, వాకిలి, భర్త, జీవనం ఇవన్నీ చూసిన తర్వాత అయ్యో ఇలాంటి నా పిల్ల ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతోంది అని ఎలా బాధపడతాడో అలా బాధపడుతున్నారా భట్టర్ వారు అన్నట్లుగా అనిపిస్తుంది. చమత్కారంగా అమ్మ సౌకుమార్యాన్ని ఇందులో వర్ణిస్తున్నారు. శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. పాదారుంతుదమేవ పంకజరజః చేటీభృసాలోకితైః అంగంలానిః అథంబ సాహస విధౌ లీలారవిందగ్రహః డోలాతే వనమాలయా హరిభుజే హా కష్టశబ్దాస్పదం కేన శ్రీరతి కోమలాతనురియం వాచాం విమర్దక్షమా. మరొకసారి. పాదారుంతుదమేవ పంకజరజః చేటీభృసాలోకితైః అంగం మ్లానిః అథంబ సాహస విధో లీలారవిందగ్రహః డోలాతే వనమాలయా హరిభుజే హా కష్టశబ్దాస్మదం కేన శ్రీరతి కోమలాతనురియం వాచాం విమర్దక్షమా. ఇందులో ప్రత్యేకించి క్రియాపదంగా చెప్పుకోవలసినటువంటి పదం లేదు. ఇది ఒక ఒక స్టేట్మెంట్ లాంటిదన్నమాట. అమ్మా ఇలాంటి నీ సుకుమారమైనటువంటి దేహం నా మాటల యొక్క పారుష్యాన్ని ఎలా సహిస్తుంది అని అడుగుతున్నారనమాట. ఇందులో ఎంచేత ఎలాంటి సౌకుమార్యము దేన్ని వర్ణిస్తున్నారు అంటే ముందు ఈ శ్లోకంలో క్రమాన్ని కూడా గమనించండి. అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహ సౌకుమార్యాన్ని చెప్తున్నారు. మనం శ్రీరంగరాజస్తవంలో కూడా రంగనాథుని సౌకుమార్య వైభవాన్ని గురించి చెప్పేటటువంటి శ్లోకాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఏ శ్లోకం అది అంటే రంగభర్తురపి లోచన చర్చ సాహసావళిషు లేఖయమానం అనేటటువంటి శ్లోకం. చూపుతో చూస్తే చాలు వాడిపోయే అంత సుకుమారత, చూపు పడితేనే. అందుకే పిల్లల్ని ఎలా తదేకంగా చూడకూడదు అంటారు, చంటి పిల్లలకి దిష్టి తగులుతుంది అంటారు చూసారా. లోచన చర్చ, ముట్టుకోక్కర్లేదు, చూపులతో తేరిపార చూస్తే చాలు వాడి వడలిపోయే అంత సౌకుమార్యం అంటున్నారు దీంట్లో. అందులో అమ్మని ముందుగా పాదాల దగ్గర నుంచి దర్శింపచేస్తున్నారు, తర్వాత మొత్తం విగ్రహానికి ఉండేటటువంటి సౌకుమార్యాన్ని చెప్తున్నారు. మనం ఆ క్రమంలోనే ప్రతిపదార్థం చెప్పుకుంటూ వస్తే అర్థమైపోతుంది. అమ్మ పాదాలు ఉన్నాయి, ఆ పాదాల యొక్క సౌకుమార్యం
ఎంతటిది అంటే, ఎంత సుకుమారమైనవి అమ్మ పాదాలు అంటే, అమ్మ ఎక్కడ ఉంటుంది అంటే పద్మంలో ఉంటుంది. పద్మాతో సహానే స్వామి వక్షస్థలంలో ఉంటుంది అని అనుకుందాం. ఆ పద్మంలో అతి మెత్తని పుప్పొడి ఉంటుంది. అది పద్మమే సుతిమెత్తనిది అయితే అందులో ఉండేటటువంటి పుప్పొడి ఇంకా మెత్తనిది. కానీ ఈ తండ్రికి ఎలా అనిపిస్తోంది, ఈయన ప్రేమతో ఎలా అనిపిస్తోంది అనంటే, ఆ పుప్పొడి ముళ్ళల్లా గుచ్చుకుంటోంది మా అమ్మాయి పాదాలకి అనుకుంటున్నారు ఆయన. అమ్మ పాద అరుంతుదం. అరుంతుదం అంటే బాధకము అని అర్థం. బాధకము అనడంలో కూడా ఈ అరుంతుదం అనే పదాన్ని ఎప్పుడు వాడతారు అంటే, మామూలుగా శరీరంలో కొన్ని సున్నితమైనటువంటి భాగాలు ఉంటాయి. ఇప్పుడు అరచేతులు, అరిపాదాలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, అక్కడ ఏదైనా గుచ్చుకుంటే మరింత బాధని కలిగించేది అవుతుంది. ఇక్కడ పాదం అననంటే పాద తలం అన్నమాట, అంటే అరిపాదములు అని అర్థం. ఆ అరిపాదాలు ఆ పద్మంలో ఉండేటటువంటి పుప్పొడికి తగులుతూ ఉంటాయి. ఆ పుప్పొడి అమ్మ పాదాలకి ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఉంటుందిట. అంత కఠినంగా ఉంటుంది పుప్పొడి అంటే, అమ్మ పాదాలు ఇంకెంత మెత్తనివో ఒకసారి ఆలోచించండి. పాదములకు అరుంతుదం. పాదములకు అంటే అరిపాదములకు అని అనుకోవాలి. అరుంతుదం బాధకమైనది, ముళ్ళు లాంటిదే. ఏది? పంకజరజహ. పంకజము యొక్క రజము అంటే పద్మము యొక్క పుప్పొడి. అరుంతుదమేవ అంటున్నారు. సందేహం లేదు, అవి గుచ్చుకుంటోంది. మా అమ్మాయి పాదాలు బాధపడుతున్నాయి, అరిపాదాలకి గుచ్చుకునేటట్లుగా ఉంది. అయ్యో, ఈ పద్మంలో ఉండేటటువంటి పుప్పొడి, అంత సుకుమారములు ఆ పాదములు అంటున్నారు. ఇక ఇప్పుడు పాదాలని సేవించాము, ఇప్పుడు మొత్తం విగ్రహాన్ని చూపిస్తున్నారు. ఆ విగ్రహం వాడిపోతోందిట. దేనివల్ల అంటే ఎవ్వరూ ఆమెను స్పృశించటం లేదు, ముట్టుకోవడానికే భయపడుతున్నారు. కానీ ఆమె దివ్య మహిషి. ఆమె చుట్టూ చాలా మంది తెలికత్తలు ఉంటారు, మిగిలినటువంటి దేవేరులు ఉంటారు. ఊరికి ఆమె వైపు అలా చూస్తున్నారు అంతే. అలా చూడడంతో ఆమె వాడిపోతోందిట. చేటి భృష ఆలోకితై. చేటి అంటే సఖి. చేటి అంటే ఇక్కడ పరిచారికలు కావచ్చు, లేదా శ్రీదేవి, భూదేవి, నీలాదేవి లాంటి దేవిమారులు కావచ్చు. భృష ఆలోకితై. పదే పదే చూడడం, తదేకంగా చూడడం. ఆ చూపుల చేత అంగం మ్లాని. మ్లాని అంటే వాడిపోవడం. ఏది వాడిపోతోంది? శరీరం వాడిపోతోంది. అంగం మ్లాని, ముట్టుకోకుండానే చూస్తేనే వాడిపోయేంత. ఇదే రంగభర్తురపి లోచన చర్చాం అనేటటువంటి దాన్ని గుర్తు చేస్తుంది. అక్కడ స్వామి సౌకుమార్యాన్ని అలా వర్ణించారు, ఇక్కడ అమ్మ సౌకుమార్యాన్ని ఈ రకంగా చెప్తున్నారు. ఇక అంతటితో ఊరుకుందా, పోనీలండి మేము చూడం, కళ్ళు మూసుకుంటాం, అసలు ఆవిడ జోలికే వెళ్ళాం, ఆవిడ హాయిగా ఉండడమే మాకు కావలసినది అని అంటారా మీరు? మా అమ్మాయి చెప్పిన మాట వింటుందా? చూడండి ఎలాంటి ఫీట్స్ చేస్తోందో. కొంచెం ఈ మధ్య ఎక్సర్సైజ్ అలవాటు అయిపోయిందండి మా అమ్మాయికి. రేపు ఎలాగ యోగా డే కదా, ఈ మధ్య అందరికీ హెల్త్ కాన్షియస్నెస్ ఎక్కువైంది, కనీసం రేపైనా చేస్తారు ఏవో కొన్ని విశేషమైనటువంటి ఆసనాలు. అలాంటిది మా అమ్మాయి ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి వెయిట్ లిఫ్టింగ్ చేస్తోంది చూడండి అంటున్నారు. ఇందులో ఏమిటి ఆవిడ పట్టుకున్నటువంటి వెయిట్, ఎన్ని కిలోల వెయిట్ పట్టుకుంది ఆమె అనంటే, అథా అంబా. ఇక్కడ అంబా అనే పిలుస్తున్నారు, నిజానికి తల్లి అంటున్నారు. మరి మీరు ఇందాక ఈయన తండ్రిగాను ఆమెను పిల్లగాను చూస్తున్నారు అని అన్నారు కదండి, ఇందులో అంబా అనేటటువంటి సంబోధన ఉంది కదండి, ఎలా సరిపోతుంది అని సందేహం వస్తే, తండ్రి కూతుర్ని కూడా తల్లి అనే పిలుస్తాడు చూడండి. అమ్మా తల్లి అనే కదా పిలుస్తాడు, ఆ రకంగా కూడా అనుకోవచ్చు. అంబా సాహస విధో లీలా అరవింద గ్రహ.
ఆ చేతులతో ఆ అరవిందాన్ని పట్టేసుకుంటోంది, ఎంత సాహసం చేస్తోంది అంటున్నారు ఇందులో. ఎక్కడ ఆ అరవిందం ఆమె ఒంటి మీద పడితే ఎంత గాయమవుతుందో, ఎంత కాయ కాచిపోతుందో అన్నట్లుగా, ఆ చెయ్యి ఎక్కడ కందిపోతుందో, ఎక్కడ వడలిపోతుందో అన్నట్లుగా ఆమె చేత్తో తామరని పట్టి ఉండడం కూడా సాహస విధౌ లీలారవిందగ్రహ, ప్రేమ కలిగినటువంటి వారికి అలాగే అనిపిస్తుంది. ఇది ప్రేమతో చూసేటటువంటి చూపులు అనమాట. అప్పుడు నిజంగా అదేమీ వెయిట్ కాదు, కానీ ఆమె సౌకుమార్యం అంతటిది అని అనిపిస్తోంది. ఆ తామర పట్టుకుంటే కూడా ఆమెకు అది బరువు అనిపించేటట్లుగా వీరి దృష్టి ఉందన్నమాట. ఆ సౌకుమార్యాన్ని చెప్పడంలో ఉండేటటువంటి ఒక చమత్కారం. అరవిందం కూడా సాహస విధిని తలపిస్తోంది అంటున్నారు, అరవిందాన్ని పట్టుకోవడం కూడా అంటున్నారు. ఇంకా ఈవిడికి సరదా, ఉత్సాహం, ఉయ్యాలను ఊగుతోందిట. అదే ఉయ్యాల ఎక్కడ ఉయ్యాల ఊగుతోంది అంటే క్షీరసాగరంలోంచి వచ్చింది, వెంటనే వక్షస్థలంలోకి చేరిపోయింది. ఆయన ఎప్పుడూ వచ్చి చూడలేదు కూతురు ఎలా ఉందో, కానీ భట్టరు వారు సేవిస్తున్నారు కాబట్టి ఆ వక్షస్థలం మీద విహరిస్తుంది అని నిన్న మనం చెప్పుకున్నామే. ఆ విహరించేటటువంటి విహారంలో ఉయ్యాలలూగడం, ఎక్కడ ఉయ్యాలలూగుతుంది అంటే వైజయంతి అనేది ఆమెకి ఒక డోల. నిన్న కూడా వైజయంతి గురించి మనం చెప్పుకున్నాము. డోలా, తే తే డోల, నీకు డోల అంటే నీకు ఆందోళిక, నీకు ఉయ్యాల. ఏది? వనమాలయా, వనమాలలో డోలగా ఆడుకోవడం అంటే ఊగడం అనేది. ఆ వనమాల కూడా ఎక్కడ కట్టి ఉంది అంటే హరి భుజే అంటున్నారు. హరి యొక్క భుజములు, భుజం అంటే కూడా ఇక్కడ అర్థం భుజాంతరము అని అర్థం అన్నమాట. భుజం మీద లేదు వనమాల, భుజాంతరమైనటువంటి వక్షస్థలం మీద ఉంది. ఇందాక పాదము అంటే అరిపాదము అని చెప్పుకున్నట్లుగా ఇక్కడ భుజము అంటే భుజాంతరము అంటే వక్షస్థలము అని చెప్పుకోవాలి. హరిభుజే, హరిభుజమునందు అంటే హరి యొక్క వక్షస్థలమునందు, వనమాలయా, వనమాలయే, డోలా, నీకు ఉయ్యాల చేశాడు. ఓహో ఇదా మీ ఆయన నీకు చేసిన ఏర్పాటు, గొప్పవాడేలే, నీ సౌకుమార్యాన్ని బాగానే గుర్తించాడు, ఇంత కష్టపెడుతున్నాడమ్మా మీ ఆయన నిన్ను అంటున్నారనమాట. హా కష్ట శబ్దాస్పదం, ఎంత అందంగా ప్రయోగిస్తారో చూడండి. అంటే ఆ తల్లి యొక్క ఆ సౌకుమార్య వైభవాన్ని కళ్ళతో చూస్తూ అయ్యయ్యో కందిపోతోంది, అయ్యయ్యో వాడిపోతోంది, అయ్యయ్యో వడిలిపోతోంది, అయ్యో సాహసం చేస్తోంది, అబ్బో ఎంత కష్టపడుతోంది అనేటటువంటి భావ ప్రకటన ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మనకి ఆమె పరిపూర్ణమైనటువంటి విగ్రహ స్పందాన్ని తెలియచేస్తూ చెప్తున్నారు. ఇందులో పాదాలని చూపించారు, ముళ్ళు గుచ్చుకున్నట్లుగా అనిపించింది పుప్పొడి. ఆమె యొక్క విగ్రహాన్ని చూపించారు, చూడకండి వాడిపోతుంది అనేటట్లుగా అనిపించింది ఆమె యొక్క విగ్రహ సౌందర్యం. ఆ విగ్రహాన్ని పూర్తిగా పట్టుకున్నారు, విగ్రహమే కాకుండా అలంకారంగా పట్టుకున్నటువంటి అరవిందాన్ని చూశారు. ఎందుకు ఇంత బరువులు మొయ్యాలా, అంత అవసరమా అని అనిపించింది ఆయనకి. సంతోషంగా వక్షోవిహారంగా ఆమె వైజయంతి మాలని ఉయ్యాలుగా ఊగుతూ ఉంటే ఎంత కష్టం వచ్చిందమ్మా, ఎంత కష్టం వచ్చిందమ్మా అంటున్నారు. హా కష్ట శబ్దాస్పదం అంటే అయ్యో ఎంత కష్టం అని అనడానికి వీలుగా ఉంది అంటున్నారనమాట. హా కష్ట శబ్దాస్పదం లేదా కష్ట శబ్దాస్పదం, ఇది కష్టమే అని అనిపించేటట్లుగా ఉంది. హా అయ్యో అని, ఇంత కష్టపెడుతున్నాడా, ఇంతగా ఇబ్బంది పెడుతున్నాడా, అరచేతుల్లో పెట్టి పెంచుకున్నానే మా అమ్మాయిని, ఇక్కడ ఇన్ని ఇబ్బందులు పడుతోందా అని అనిపించేటట్లుగా ఉంది సౌకుమార్యంట. అలాంటి నీ స్థితిని చూస్తూ ఉంటే కేనా, ఏ ప్రకారంగా, ఏ రీతిలో నేను వర్ణిస్తే నీ విగ్రహ సౌకుమార్యానికి అది తట్టుకునేటట్లుగా ఉంటుంది చెప్పమ్మా. ఏ రకంగానూ ఉండదు. అతి కోమల తనుహు, ఇందులో మనకి శ్రీ అనేది ఒకటి సంబోధన, అంబ అనేది ఒక సంబోధన పదం, రెండు సంబోధనలు ఉన్నాయి. అమ్మా శ్రీదేవి అని పిలిచారనమాట. అంబా శ్రీహి అనేవి రెండు సంబోధన పదాలు. అతి కోమలా తనుహు, ఇయం తనుహు,
ఈ నీ దివ్యమంగళ విగ్రహము అతి కోమల, చాలా సుకుమారమైనది తల్లికి. వాచాం విమర్ద క్షమా తేనా. ఇప్పుడు నీ దివ్యమంగళ విగ్రహాన్ని నేను స్తుతించాలి అంటే ఎలా? నా మాటల యొక్క ప్రభావాన్ని తట్టుకోగలిగే అంత స్థితి, గట్టితనం ఆ దివ్యమంగళ విగ్రహానికి లేదమ్మా. వాచాం విమర్దం. ఇంతకు ముందు మనకి పాదోపమర్దం అని వచ్చింది చూసారా, పాదముల యొక్క తాకిడి అన్నట్లుగా. వాచాం విమర్దం అంటే మాటల యొక్క తాకిడిని తట్టుకునేటట్లుగా ఉన్నది కాదు నీ యొక్క ఈ అతి కోమలమైనటువంటి తనువు అంటున్నారు. నేను ఇంత మృదువైనటువంటి నీ దివ్యమంగళ విగ్రహాన్ని కనుక స్తుతించేననుకో, నా పలుకుల యొక్క మర్దనని అంటే నా పలుకుల యొక్క ఆ ఉపమర్దాన్ని నీ దివ్యమంగళ విగ్రహ సౌకుమార్యము భరించేది కాదు అంటున్నారు. అంటే మాటలతో ఆమెని స్తుతించటం కూడా ఆమెకి అలసత్వాన్ని కలిగించటమే అవుతుంది. ఆమె సౌకుమార్యానికి అది ఉచితమైనటువంటి పని కాదు అని అతి కోమలమైనటువంటి సుకుమారమైనటువంటి అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహ వైభవాన్ని ఇందులో ప్రేమతో వర్ణన చేస్తున్నారు భట్టర్ వారు. ఈ 2 శ్లోకాలని అంటే కేనా అని అడగడం ప్రశ్న కాదు, ఎలా వర్ణించమంటావు, ఎలా స్తుతించమంటావు? స్తుతిస్తే తట్టుకొని ఉండేది కాదు, ఇది యోగ్యమైనటువంటి పని కాదు. నా మాటలు చాలా పరుషమైనవి. ఈ పరుషమైనటువంటి మాటల ద్వారా ఆ దివ్యమంగళ విగ్రహ వర్ణనం చేస్తే అది సూదులు గుచ్చడం లాంటిదే అవుతుంది. అంచేత అంత సుకుమారమైనటువంటిది అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహం అని ప్రేమతో ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తున్నారు భట్టర్ వారు. రెండింటినీ కూడా మనం ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుని తర్వాత శ్లోకానుసంధానం పరిపూర్ణం చేసుకుందాం.